ఒంగోలు మాజీ శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డిపై టీడీపీ ఆర్యవైశ్య నేత సోమిశెట్టి సుబ్బారావు గుప్తా విమర్శల వర్షం కురిపించారు. మీడియాతో మాట్లాడుతూ దమ్ముంటేరా తేల్చుకుందామని చొక్కా విప్పి సవాల్ విసిరారు. సభ్య సమాజం తలదించుకునేలా బాలినేని బూతులతో మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆర్థిక లావాదేవీల వల్లే వైసీపీ నేత మురళిని కొట్టారన్నారు. తనను ఎన్ని హింసలు పెట్టారు అప్పుడే మర్చిపోయారు అంటూ సూటిగా ప్రశ్నించారు. భూ కుంభకోణాలలో నకిలీ పట్టాలలో బాలినేని కుటుంబానిదే ప్రధాన పాత్ర అన్నారు. శ్రీకర డెవలపర్స్ లో అక్రమాలు నిరూపిస్తారని సవాల్ విసిరారు. మంగళవారం 12 గంటలకు శ్రీకరం డెవలపర్స్ వద్ద ఆందోళన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు. ఒంగోలులో కార్పొరేటర్ గా పోటీ చేసి బాలినేని గెలిస్తే 5 సంవత్సరాల పాటు 2 తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ కనపడనని సుబ్బారావు గుప్తా అన్నారు. ఓకే, నమస్కారం. ఈరోజు ఏదైతే ఉదయం ఒక అహంకారిక పూరితంగా విర్రవీగుతూ కామాంధకారంతో కళ్ళు మూసుకొని ఒక వ్యక్తి గతంలో శక్తి అనుకుంటున్నాడు, ఈరోజు ఒక సాధారణమైన వ్యక్తి అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన ప్రెస్ మీట్ ఎలా ఉందంటే, బాగా డిక్కీ బలిసిన కోడంట చికెన్ కొట్టు ముందు వచ్చి తొడగొట్టిందంట. ఏమైద్ది? ముక్కలైపోద్ది పక్క రోజు చికెన్ లేకి. అట్టా ఉంది అతను పెట్టిన ప్రెస్ మీట్ విధానం. ఏదో మా అమ్మ లిమ్కా ఇప్పించింది, లిమ్కా ఇచ్చి మా నాన్న నీ జీబెక్కి చిప్పించింది. సిగ్గు లేదా నీకు? మా ఇంటికి గౌరవ ఇచ్చేది లేదా? పైగా ఇది అయిపోయాక ఇప్పటివరకు ఎప్పుడు చెప్పలా నేను. ఎందుకంటే బాధపడతారు, సమాజం బాధపడుతుంది, ఫ్రెండ్స్ బాధపడతారు, మా ఆర్య వయసులు మరీ ఏడుస్తారని చెప్పలా. కారులో ఏం మాట్లాడావు నువ్వు? వాడు సుభాని గారు మళ్ళీ 2 దెబ్బలు కొట్టి కారులో ఫోన్ ఇచ్చి ఒక మాట చెప్పించాడు. డాష్ కుడిస్తేనే వదిలిపెడతానని చెప్పని నా చేత చెప్పించాడు. అప్పుడు మీ కొడుకేముండు యా అన్నాడు. నువ్వేమని మాట్లాడావు గుర్తుందా? అరే లంజా కొడక, ఉద్దాబలిసిందంటరా, తమాషా దమ్ముతున్నావా, నిన్ను చంపేస్తా అని నువ్వు మాట్లాడాలా నాతో ఫోన్లో? అన్నీ తీపిస్తా. ఎందుకు ఇప్పటివరకు బయట పెట్టలా? నువ్వు ఈరోజు ఎన్ని మాటలు మాట్లాడావు జనార్దన్ గారిని, ఆయన పర్సనల్ విషయాలనే. ఆయన అప్పులు చేశాడు, ఆయన వ్యక్తిగతాలు. ఆయన వ్యాపారం చేస్తాడు, అప్పు చేసుకుంటాడు, వడ్డీలు కడతాడు, బ్యాంకుల ద్వారా తెచ్చుకుంటాడు, వడ్డీలు కడతాడు. ఆయన వ్యక్తిగతం. ఏం మాట్లాడుతున్నావు? నువ్వేదో అనుకుంటున్నావు ఆ రోజు రూమ్లో దొరికాను కొట్టావని. నేను ఆర్య వైశ్య జాతిలో మహాత్మా గాంధీ పొట్టి శ్రీరాములు కాదు, గద్దర్ చెంచయ్య విప్లవ పోరాటాల యోధుడు. గదర్ పార్టీ పెట్టాడు. ఆ అంశంలో కనిగిరి అంశంలో పుట్టినవాడిని. ఆయన కనిగిరి బ్రిటిష్ సైనికులను గడగడలాడిచ్చాడు. ఆఫ్టర్ ఆల్ పెద్ద మట్టిలో కలిసిపోయారు రాజులు. నువ్వెంత, నీ బతుకెంత? తిడతావా? చూపిస్తాం నీకు ఆధారాలు సహా తెప్పిస్తాం మొత్తం. నువ్వు గతంలో కాపు ప్రముఖ నాయకుడు, ఒంగోలు ప్రకాశం జిల్లా డీసీసీ అధ్యక్షుడు చేసినటువంటి పసుపులేటి మాలకొండైనాడు, తెలియనోళ్ళాడు, దమ్మున నాయకుడు. ఆ కాపు నాయకుడు మంగమ్మ గారి దగ్గర 1.25 ఎకరాలుంటే ఏం చేశావు? నీ అంచుల ద్వారా, నీ లక్ష్మణ్ సిఐ ద్వారా బెదిరించి వాళ్ళని లొంగ తీసుకొని అప్పటికప్పుడు లైట్లు, నువ్వు కరెంటు మంత్రి అయినప్పుడు కరెంట్ వేయించుకొని అదంతా ఆక్రమించి 4 చేతులు మార్చి 5వ చేతికి అమ్మేశావు. అది నిజం కాదా? వాళ్ళ ఆవిడ కాళ్ళబడి వచ్చి నీకు మద్దతు కూడా పలికింది 2019లో. అయినా నీకు కనికరం లేదు. అది నీ యొక్క భావం. కాపులంటే నీకంత చులకన. వాళ్ళ చెప్తా వాళ్ళు కమ్మపాలెం సబ్జెక్ట్లో నేనేమీ చేయలేదు, జనార్దన్ దండెత్తాడన్నావు. అయిపోయాక ఏం చేసావో తెలుసా నీకు? ఒక కుర్రోడు 6 అడుగులు హైట్ ఉంటాడు, సమ్ పేరు నాకు కరెక్ట్గా తెలియదు, సమ్ సామాజిక వర్గం, ఏళ్ళ తీసుకొట్టిచ్చావు 1 టౌన్లో సమ్ రాజేష్ ద్వారా. అది మీ కొడుకు చూశాడు వీడియో లైవ్లో, అలవాటు పడ్డాడు. 2వ కోటింగ్ ఎక్కడిచ్చారో తెలుసా? తాలూకాలో అదే కమ్మపాలెం సంఘటించిన ఇంకొక వ్యక్తిని తీసుకెళ్ళి ఇరగొట్టేసి కాళ్ళు పైకి గట్టి కొట్టి వీడియో చూశాడు మీ అబ్బాయి. అది అలవాటు పడే గుప్తా. అది 3వ వీడియో. మీరు ఫస్ట్ వీడియో నాది కాదు బాబు, నాది 3వది. నా నెంబర్ 3. మాకు 3 పిల్లలు. నీకు సినిమా ఉంటుంది త్వరలో. తర్వాత ఒంగోలులో ప్రముఖ నర్సింగ్ హోము, గతంలో వాళ్ళు ఎమ్మెల్యేలకు పోటీ చేశారు, చాలా మంచి వ్యక్తులు. వాళ్ళ కాంపౌండ్ బాగా కొట్టించడం, డబ్బులు వసూలు చేయలేదా నువ్వు? ప్రమాణం చేస్తావా? కాణిపాకం గుడికి వస్తా నేను, వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు తెలుగుదేశం కష్టపడ్డారు, బాగా అభివృద్ధిలో ఉన్నారు, వాళ్ళు వస్తారు. నువ్వు రాగలవా? వసూలు చేయలేదని నిరూపించగలవా? ప్రముఖ ఎముకల డాక్టరు హాస్పిటల్ కడదామని ప్లానింగ్ తెచ్చుకొని మొత్తం చేస్తే 50 కోట్ల ప్రాజెక్టు. 10% అంట. ఇటు బాబుగాడు సొత్తా ఒంగోలు, హప్తా వసూలు చేస్తావా? 10%. ఎవడు ఇవ్వాలా నీకు? అక్రమం ఉంటే సక్రమం చేసుకోమని చెప్పాలి. ఒక రాజకీయ నాయకుడికి గెలిపించే దేనికి? దాచుకోమని కాదు.
ప్రజలకు సేవ చేయమని. నువ్వు 10% 5 కోట్లు. వాళ్ళు ఏం చేశారు? మేము ఇవ్వలేమని అని చెప్పి కన్స్ట్రక్షన్ ఆపుకుని ఇప్పుడు మన ప్రగతి భవన్ ఎదురు కట్టుకుంటున్నారు. నా దగ్గర ఉంది. అసలు గతంలో హర్షత్ మెహతా కుంభకోణం వచ్చింది, అది ముంబైలో వచ్చింది, దేశం మొత్తం తెలిసింది. కానీ నీ యొక్క చేతకాంతనం వల్ల నీ టైంలో 1924 లోపు ఒంగోలులో ఇది కుంభకోణం జరిగింది, భూ కుంభకోణం, నకిలీ పట్టాలు ప్రపంచమంతా తెలియజేశావు. ఒంగోలుని నీ పుణ్యాన చెడుగా ప్రపంచమంతా చూసింది. సిగ్గుండాలి, సిగ్గుపడు నువ్వు. నీ టైంలో జరిగింది. ఇక ఫ్లెక్సీ సబ్జెక్టు ఏమని మాట్లాడానా? నేను ఫ్లెక్సీ ఏమని కట్టించాను? దమ్ముంటే రా చూసుకుందాం ఇప్పుడు ఆపన్నారు. ఇప్పుడైనా దమ్ముంటే రా, ఒక్కడనే ఉంటారు ఎప్పటి షాపులో. నీకు చేత అయితే 100 మందితో వస్తావో 10 మందితో వస్తావో, బలగంతో వస్తావో, గంజాయిలతో వస్తావో, రా ఆపిచ్చు, టచ్ చేసి చూడు, నువ్వు ఒంగోలు వదిలిపోతావా పోవో చూస్తా. అయినా జనార్దన్ గారికి ఏం సంబంధం అండి? నేను ఏదన్నా ఇప్పటికి 150 ప్రెస్ మీట్లో లేకుంటే 100 వీడియోలు చేశా. ఈరోజు నా ముగ్గురు బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా, మా తల్లి చనిపోయిన తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నా. ఫ్లెక్సీలు నా సొంత డబ్బులతో అప్పు చేసి కట్టించా. జనార్దన్ గారికి అసలు నేను ఎవడి మాట విన్ను. నా వెనక ఒక బాస్ ఉన్నాడు, ఆ బాస్ మాట ఏంట, నా బాస్ నేనే. ఒకసారి ఎమ్మెల్యే అయితే నువ్వు మర్చిపోయినా, పట్టుసారి ఎమ్మెల్యే అయినప్పుడు నీ పరిస్థితి ఏందయ్యా? నువ్వు తిరగడానికి కారు లేకపోతే బుషిరెడ్డి కారులో తిరిగావు. బుషిరెడ్డి కారులో ఇప్పుడు ఎన్ని కోట్ల కారులో తిరుగుతున్నావు? ఏం వ్యాపారం ఉంది నీకు? పాన్ కార్డు లేదు, కరెంట్ అకౌంట్ లేదు, మీ అబ్బాయికి లేదు, నీకు లేదు. యాడ్ నుంచి వచ్చినాయి నీకు డబ్బులు? అవన్నీ చెప్తే సిగ్గుతో తలంచుకుంటాం. మేము అక్కడ ఉన్న వాళ్ళము. అప్పుడు విషయాలు చెప్పకూడదు కాబట్టి కొన్ని చెప్పము. మాకు విఘ్నత ఉంది, జ్ఞానం ఉంది, తల్లిదండ్రులు ఇచ్చినది. వెంచర్లు అక్రమాలు జరిగితే వాడెవడు గుప్తాగాడు అంటావు. నేను భారత రాజ్యాంగంలో ఒక పౌరుణ్ణి, ఎక్కడికైనా వెళ్ళి ప్రశ్నించే హక్కు నాకుంది. ఒక అన్యాయం జరిగినప్పుడు, అక్రమం జరిగినప్పుడు పార్టీల పదవులు బల్లా, స్థాయి బల్లా, మాట్లాడే దమ్ము గుండె గలేజా ఉన్నాడు ఎవడైనా పోయి ఇలా అన్యాయం 24 సెంట్లు అంటావు. అసలు నీకు ఎకరాకి, సెంట్లకి, గదులకి తేడా తెలియదు. నీ వ్యాపారం ఏంది? ఉదయం లేస్తే ఎన్ని ముక్కలో తెలుసు, ఎన్ని లోపల తెలుసు, బయట ఆడేది తెలుసు. నీకు ఎకరాలు తెలియదు. నాకేం తెలియదు ఎకరాల గురించి. మా భాస్కర్ రెడ్డి అన్నావు. నువ్వుకు తెలియదు కాబట్టి నోరు మూసుకొని కూర్చో. మీ భాస్కర్ రెడ్డిని రమ్మని రేపు వెంచర్ దగ్గరికి, నేను నిరూపిస్తా అక్రమాలు. ఏమండి భాస్కర్ రెడ్డి రేపు రమ్మనండి. రేపు 12 గంటలకి నేను వెంచర్ దగ్గరికి, నీ విల్లాస్ దగ్గరికి వస్తా. నీకు దమ్ముందా? నేను ఆధారాలతో వస్తా, కాగితాలతో. నీకు దమ్ముందా? దా చొక్కా ఇప్పుతా. నువ్వు కూడా రాడికి రా, చూసుకుందాం. ఏమా లంజా కొడుకులు అంటవా? రేపు వచ్చేవాడు లంజా కొడుకు అంటవా? ఎవడరా లంజా కొడుకులు? రేపు రా, వైశ్య దమ్మున్న నా కొడుకుని రా. నువ్వు 100 మందితో రా, 1000 మందితో రా, నా సినిమా చూపిస్తా. ఆగుతానా? రేపు రా, ఒక్కడనే వస్తా. నీ మందితో రా, మార్బలంతో రా. నేను పార్టీని కూడా అడ్డం పెట్టుకోను, కండవ కూడా లేకుండా వస్తా రేపు. నేను ఏం మాట్లాడుతున్నావు? వెంచర్కి వచ్చి మాట్లాడితే లంజా కొడుకుని చెప్పుతా కొడతావా? ఎవరిని కొడతావురా? నువ్వు చేసింది అక్రమాలు, దుర్మార్గం. ఎస్సీ కుర్రాడా ఇప్పుడు కూడా చెప్పాడు అజయ్, రేపటి ధర్నాకు వస్తా అన్నాడు. కాళ్ళు పట్టించుకుంటావా? దళితులంటే నీకు అంత చిన్న చూపా? తస్మాత్ జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. నువ్వు జనార్దన్ మీద అన్ని ఆరోపణలు చేస్తావా? అతనికి వెంచర్ సంబంధం కానీ, ఫ్లెక్సీలు కానీ, నేను పెట్టే ప్రెస్ మీట్ కానీ ఒక్క మాట ముందు చెప్పను. వాట్సాప్ పెడతా వచ్చిన లింక్ని, అంత మటుకే. కానీ ఎటువంటి మాట 2.5 సంవత్సరం నుంచి ఆయన నేను చేతి ఎత్తుతాడు కానీ ఆయన నాకు చేయడు. ఎప్పుడు మా బిడ్డల మీద, ముగ్గురు బిడ్డల మీద, మా తల్లి మీద, చనిపోయిన తల్లి మీద ఒట్టేస్తున్నా. లేస్తే కుంటోళ్ళే తింటోళ్ళ మీద పోయినట్టు. ఏమయ్యా నీకు అంత అహంకారం? అయినా బ్లూజ్ అతనేందో ఈరోజు దాకా దామచర్ల జనార్దన్ ఉన్నాడు. నేను మాటిస్తున్నా, సాయంత్రం 6:30 తర్వాత డీజేగా ఎత్తుతున్నాడు అవతారం. నీకు దమ్ముందా? డీజేని ఫేస్ చేసే దమ్ముందా? అరే అధికారంలో ఎవరున్నారా? డీజే ఉన్నాడా? నువ్వు ఉన్నాడా? ఈ రాష్ట్ర చరిత్రలో సిగ్గుచేటు ఒంగోలుకి 40,000 తోడిపోయావు, 34,000, 63 ఓట్లతో పోయావు. సిగ్గు లేదా? సిగ్గు రాలేదా? ప్రజలు నమ్మారేమో భూ కబ్జా. నమ్మేదేందా? నమ్మకుంటే ఎందుకు వేస్తారా ఓట్లు? సుబ్బారావు దగ్గర డబ్బులు తీసుకున్నాడు, ఆయన వ్యాపారాలు చేసుకుంటే వడ్డీకి తీసుకుండో, బదులుకు తీసుకుంటో, వ్యాపారం పార్ట్నర్షిప్ తీసుకున్నాడు తీసుకోలేదో నీకు తెలుసా? నిరూపించగలవా నువ్వు? ఆయన తరపున నేను చెప్తున్నా, డీజేకి అవతారం ఎత్తిస్తా. నువ్వు అనవసరం గెలికావు, నిప్పురవని గెలికావు. రేపటి నుంచి ఫేస్ చేయి. నువ్వు నైట్ వెళ్తున్నావంటగా ఊరికి? ఉందా? రేపు ఉంటావా? దమ్ముందా? 3 నెలల్లో అప్పులు తెచ్చుకుంటాడు. ఏమాడితే నీకు వస్తాయి? ఏం వ్యాపారం చేస్తే వస్తాయి? బయట ఊరు పోయి ఏం చేస్తే వస్తాయి డబ్బులు నీకు? నీకు వ్యాపారం ఉందా? వ్యాపారం ఉందా? ఏమన్నా ఉందా? కొట్టు ఉందా? బంగ్లా ఉంది? ఏముంది? నాకు 2 వ్యాపారాలు ఉన్నాయి. నన్ను అడిగేవాడు లేడు. నువ్వేమనుకుంటున్నావు నా గురించి? రాజ్యాంగం చదువుతున్నా. భారత రాజ్యాంగం అంబేద్కర్ రచించింది, మా బాసు. దళిత నాయకుడు, దళితుడు అనకూడదు, భారత జాతి ముద్దు బిడ్డ రచించిన
ఇదిగో జడ్జి జడ శ్రావణ్ కుమార్ నాకు కొనిచ్చాడు 650 పెట్టి, నా పోరాటం చేయి గుప్తా ఈ నా కొడుకుని వదలొద్దని. అలానే విప్లవ పోరాటమే శ్రీ చదువుతా, నేను ఖాళీగుండ నీలాగా పేకాటాన్నో, ఖాళీగుంటే పుస్తకాలు చదువుతా, పాటలు వింటా, ప్రజల సమస్యలు తెలుసుకుంటా. ఈరోజు చెప్తున్నా, నా మెయిల్ ఐడి ఇస్తా, నా నెంబర్ ఇస్తా, నా షాప్ ఏడే ఉంటా. ప్రతి బాధితుడు రండి. కుండా భాస్కర్ డబ్బులు ఎవడైతే ఎగ్గొట్టాడో అచ్యుతాపురం భూములోళ్ళు సైనికులు, రేపు వెళ్తున్నా సింగరాయకొండకి ఎల్లుండి వెళ్తా, ఎందుకంటే రేపు పెంచరికి వస్తున్నా కాబట్టి అన్నీ తెస్తా, నీ మొత్తం రోడ్డు మీద పెడతా, బాధితుల చేత ధర్నా చేపిస్తా. నువ్వు దమ్ముందా, ఫేస్ చేసే దమ్ముందా? ఊరు వెళ్ళిపోతున్నావు. ఏమయ్యా వైసీపీ కార్యకర్తలు ఎందుకు నాశనం చేస్తావా, రెచ్చగొడతావు? ఒంగోలు బాసు బాలేను. ఎవడికి బాసు, ఎవడు బాసురా బాబు? నాకు నేనే బాసుని. ఎవడి దగ్గర దమ్ముంటే వాడే బాసు. ఎవడు బాసు రాసిచ్చారని రాజ్యాంగం. నేను ఇప్పుడు దాకా రాదలుచుకోలేదు, రేపు 29 వేస్తా, 50,000 తోడిస్తా, దమ్ము చూపిస్తా. నువ్వు రేపు 50,000తో బయటోడు ఇస్తాను, కనీసం పోటీ ఇస్తాడు. పెద్ద మగాళ్ళలాగా మాట్లాడుతున్నవే 29 గురించి. డీజే చేతగానాడా? తెలుగుదేశం పార్టీ చేతగాందా? మా కూటమిలో బీజేపీ జనసేన వాళ్ళు ఉన్నా. రియాజ్ ఏం మాట్లాడాడయ్యా? ఒక జిల్లా అధ్యక్షుడు హోదాలో అన్ని పేపర్లు టీవీల్లో వస్తుంటే నువ్వు లీకులు ఇచ్చావు. ఎందుకు రాస్తారు పేపర్ వాళ్ళు, టీవీ వాళ్ళు? నేనున్నాను, వేరే పదవి కాచిస్తున్నాను, నేను లీకులు ఇస్తే కదా మీరు వేసేది. పదవి కాచిస్తాను, నా కెపాసిటీ ఏం చదువుతాను, నేను చోట అంటావా? నేను బడాని ఒంగోలుకి ఈరోజు, ఒకప్పుడు నీ దగ్గర ఉన్నప్పుడు చోటాని, నువ్వు ఆదరించలేదు కాబట్టి నేను చోటానయ్యా. నేను ఈరోజు పిలిస్తే చీరాల ఎంఎం కొండ యాదవ్ 25,000 మందిని పంపిస్తాడు తెలుసా? సినిమా చూపిస్తాడు. డీజే 25,000 మందిని పంపిస్తాడు. జిల్లాలో ఉన్న ప్రతి నియోజకవర్గం నుంచి 25,000 మంది వస్తారు నాకు నేను పిలిపిస్తే. అన్న సాయంతో, అందరు పార్టీ సాయంతో, నా ఒక్కడిని కాదు. నువ్వు ఫేస్ చేయగలవా? నువ్వు చెవిరెడ్డిని ఓడించాలని కుట్ర ప్రయత్నాలు చేశావు. క్రాస్ ఓటింగ్లో పోయింది. మొత్తం ఎమ్మెల్యేలు నీ వాళ్ళు నాశనం అయిపోయారు. సిగ్గు తెచ్చుకోండి వైసీపీ వాళ్ళు. ఇంకా సస్పెండ్ చేయకుండా పార్టీని బస్టు పెట్టిస్తుంటే ఏం జగను? నువ్వు ఇట్లా చేస్తే ఈసారి పార్టీ 11 కాదు, బాగా తగ్గిద్ది. 5 వస్తాయి. నువ్వు ఒకసారి తప్పు చేసావు, 5 తీసుకొని 5 మంది ఎమ్మెల్యేలని 5 వస్తాయి. ఏమయ్యా వాట్ ఈజ్ వాట్ తెలుసుకో జగనన్న. నువ్వన్న ఇప్పుడు కళ్ళు తిరుగు. వీళ్ళు పార్టీని బస్టు పెట్టించి ఇంకో చోటకు పోవాలని లీకులు ఇస్తారు, వీళ్ళే చేస్తారు, అన్నీ వీళ్ళే చేస్తారు. పార్టీని అన్న బాగుపరచండి. మీరందరూ ఎమ్మెల్యేలు కళ్ళు మూసుకొని మాకండి ఓడిపోయిన వాళ్ళు. రేపు 29 మీరు పోటీలో ఉండాలి. బూచేపల్లి మీరంతా ఏం చేస్తారు? ఇట్లాంటి వాడిని పెట్టుకొని ఎట్టంటే అట్ట మాట్లాడతారు. ఉదయం అరే రా అంటాడా జనార్దన్ని? ఒక శాసనసభ్యుడు ప్రజలు నమ్మకంగా గెలిపించుకున్నారు. ప్రజాబలంతో గెలిచిన వ్యక్తిని అతను ఎవరైనా గౌరవించుకోవాలి. నేను మాజీ ముఖ్యమంత్రి ఎప్పుడైనా జగన్ గారు జగన్ అంట. ఎందుకనలేను? వాడు వీడని ఏమైద్ది? అది తప్పు. అలానే ఇప్పుడు ఆయన శాసనసభ్యుడు ప్రజల ఓట్లతో గెలిచాడు. గతంలో నువ్వు గెలిచావు 5 సార్లు. నిన్ను మేము రా అంటే ఏమన్నందుకే గుడ్డ చాలామందిని కొట్టించావులే. నిన్నంటే ఊరుకుంటావా? నీకు రౌడీ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. గతంలో పిల్లి లక్ష్మీనారాయణ మర్డర్ కేసులో నువ్వు ముద్దాయి 3 లక్షలు ఇచ్చావు చంపిన వాళ్ళకి, తెలుసా? 3 లక్షలు ఇచ్చావు. ఆధారాలతో ఫ్యామిలీని తెస్తారు 2 రోజుల్లో. అరే బాబు, మీరు ఎవరు భయపడబాకండి. బాధిలేని బాధితులారా ఏకం కండి. నేనుంటా ముందు. ఏమన్నైతే నేను జైలుకు పోతా, ఏమన్నైతే నన్ను చంపుతారు. మీకేం కాదు, నేను అభయం ఉంటా. రేపటి నుంచి రండి, నా షాపుకి రండి, ప్రతి ఒక్కడికి న్యాయం చేస్తా. అలానే డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియజేస్తున్నా. ఎస్పీ గారు, డిఎస్పీ గారు కొత్తగా వచ్చాడు, పాత వాళ్ళందరికీ ఏమయ్యా అతను మాట్లాడిన మాటకి ఈ గంజాయి బ్యాచ్ రెచ్చిపోతారు రేపటి నుంచి. నాకు ఇందాక డిఎస్పీ సెక్యూరిటీ పంపిస్తా అన్నాడు. ఇప్పుడు దగ్గరలో 4 కానిస్టేబుల్ ఉన్నారు. మీకు తెలియని విషయం. ఏమి నన్ను అంతమంది ఇస్తావా? డిఎస్పీ నాకెందుకు ఫోన్ చేస్తాడు? 3 సంవత్సరాల నుంచి చేయనోడు, పెద్ద కొడాలి రుస్తువులతో పెట్టుకున్న ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టా. గల్లీ కాదురా, నీ స్థాయికి ఎప్పుడు ఢిల్లీలో పెట్టుకో చేత అయితే దమ్ముంటే. ఏం మాట్లాడుతున్నావు? నేను రాగి అనలేక నాకు అహంకారం కళ్ళుకెక్కితే, అహంకారం కళ్ళుకెక్కితే ఏమైద్ది? చాలామంది పతనం అయిపోయారు, మట్టిలో కలిసిపోయారు. బాలినేని నువ్వేదో విర్రవేగమాక ఓడిపోయావు ప్రజాక్షేత్రంలో. ఈరోజు నేను నీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. మా తెలుగుదేశం అంటే నేను ఆ పార్టీలో ఉన్నా, మా జనార్దన్ ఉన్న 6 మంది ఒరిజినల్ గెలిచిన వాళ్ళలో ఒకటి చేత రాజీనామా చేపిస్తా. అది నా వార్డులో అవచ్చు, పక్క వార్డు వచ్చేది, ఓసీ వార్డు. నేను 10,000కి మించి ఖర్చు పెట్టా. అంటే గవర్నమెంట్ రూల్స్ ఎంత ఉన్నాయో అదే పాంప్లెట్, జెండాలు, కండవాలు పెడతా. నువ్వు 100 కోట్లు పెట్టుకో, ఎంతైనా పెట్టుకో. నువ్వో మీ కుటుంబ సభ్యులో నీకు చేతనైన వాళ్ళు, నా స్థాయి నీది కాదు అంటావు కదా, చోట అన్నావు కదా, నువ్వు బడావు కదా, రా పోటీ చెయ్యి. ఓడిపోతే 5 ఏళ్ళు 2 తెలుగు రాష్ట్రాల్లో కనిపించకుండా పోతావు. నువ్వేం చేస్తావు? నీ డ్రైవర్ని పెట్టలే, నువ్వు అంటావుగా నా డ్రైవర్ చాలని. నీకు చేతనోడిని పెట్టుకో. నువ్వు సిద్ధమంటే నేను రేపే రిజైన్ చేపిస్తాను, నోటిఫికేషన్ ఇప్పిస్తా, పోటీ చేద్దాం. ఎమ్మెల్యేలు ఎంపీలు చేయడం అంటే అయ్యే పని కాదు. వార్డు కార్పొరేటర్గా నువ్వు గెలిస్తే నీ కాలసం ముందు వస్తా. ప్రజలందరి ముందు మాటిస్తున్నా, ఒట్టు ఆన.
నీకేంద్రా బాబు, నీకు ఓట్లు పోయినాయి. అది క్రాస్ ఓటింగ్లో నీకు తికమకబడి 34,000, లేకపోతే నువ్వు 64,000 తోడిపోయేవాడివి సిగ్గుతో. అది చాలా గ్యాంబ్లింగ్ చేసావు నువ్వు, చెవిరెడ్డిని దెబ్బతీసావు. ఆ చెవిరెడ్డికి కూడా మరి మైండ్ ఉందో లేదో, ఇట్లాంటి వాళ్ళని పెట్టుకొని ఎడ చేస్తాడో. గతంలో నువ్వు గెలిచావు చెవిరెడ్డి అన్న గుర్తుందా? తిరుపతిలో ఏం జరిగిందో నువ్వు నాకు చెప్పావు. మొత్తం నాకు తెలియదు, మొత్తం చెప్పి నీకు తెలుసు కదా అన్నాడు. అంటే పెద్దిరెడ్డి కావచ్చు, చెవిరెడ్డి కావచ్చు, విజయసాయిరెడ్డి కావచ్చు, ఇతనికి శత్రులు 600 మంది ఉన్నారు పార్టీ ఆఫీసులు. నాకు తెలుసు ఆ సంగతి. వాళ్ళంతా నాకు టచ్లో ఉంటారు. ఇప్పుడు కాదయ్యో, గతంలో ఈ కండవ పడ్డాక నేను ఏ వైసీపీ వాడితో నేను టచ్లో లేను, ఏమీ లేను. జెండాలు కావాలంటే మావిడ అమ్మిద్ది అంతే, నేను ఎవరితో టచ్. గతంలో నేను ఆ వైసీపీ రెబల్గా ఉన్నప్పుడు పెద్ద పెద్ద సీఎం పేషల వాళ్ళు నాకు ఫోన్లో మాట్లాడేవాళ్ళు. నీ బాగోతం నీ వల్ల. ధనంజయ రెడ్డి చెప్పాడు ఒకరోజు, వీడి వల్ల మొత్తం ఊడ్చిపోయిందిరా ఒంగోలు అనుకున్నా, గుప్తా గాడి వల్ల రాష్ట్రం మొత్తం బాధితులు వచ్చి కూర్చున్నారు. అప్పుడే నేను ఎమ్మెల్యేనా, ఎంపీనా, లేకుంటే ఒక పార్టీలో కూడా సభ్యత్వం లేదు, కరెక్ట్ అయిన సభ్యత్వం, ఒక పదవి లేదు. గుండెలో దమ్ము ఉండాలి, నిజాయితీ ఉండాలి. మన దగ్గరికి సమస్యల వాళ్ళు వస్తారు. నువ్వు 3 నెలలాగా వస్తానంటే 3 నెలలాగా వచ్చేవాడి సభ్యతగా మాట్లాడి ఎంక్వైరీ చేయించుకోండి. జనార్దన్ గారు అభివృద్ధి 7 కోట్లు ఇచ్చావు, నీళ్ళు అంటావు. నీళ్ళు ఇస్తాడా, ఉప్పు నీళ్ళు ఇస్తాడా, మంచి నీళ్ళు ఇస్తాడా నీకు తెలియదా? గతంలో అభివృద్ధి చేయలేదా? నువ్వెవడయా చెప్పడానికి పారిపోయేవాడివే. మళ్ళీ 3 నెలలాగా వస్తా అన్నాడు, మళ్ళీ ఇంకో ఫ్లెక్సీ వేయిస్తా. ఏం చేస్తావు, ఏం బీగుతావు? నాకు డబ్బులు ఉన్నాయి. ఫ్లెక్సీ అంటే లక్షలు కాదుగా, 10,000 5,000. ఏం బీగుతావు నన్ను? నిన్ను ఒకటే చెప్తున్నా, ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ప్రభుత్వంలో డిమాండ్ చేయకూడదు కానీ చేస్తున్నా. జనార్దన్ గారు, అయ్యా మాగుంటా, నువ్వు కూడా కళ్ళు తెరువు. అంతా మంచి అనుకోమాక, నీ దాకా వస్తే తెలిసిద్ది రేపు. ఏం జరిగినా గమ్ముకుంటాను అంటే కుదరదు. మాగుంట శ్రీనివాసరెడ్డి మేము గెలిపించుకున్నావు నిన్ను, నా ఓటు కూడా వేసా. నువ్వు కూడా బయటికి రా. ఇంత దారుణంగా మాట్లాడినప్పుడు వచ్చి బయటికి వచ్చి మాట్లాడాను, అక్రమాలు బయటికి ఇది లేదంటే మాత్రం అది కరెక్ట్ కాదు. నేను పార్టీ ఆఫీస్కి ఫిర్యాదు చేస్తా. మొత్తం జిల్లా ఎమ్మెల్యేలు రావాలి, ఈ విషయం మీద చర్చించాలి. నా కేసుని నన్ను కొట్టి వీడియోలు తీసి మీరందరూ సాక్షి, మీరే నన్ను కాపాడింది. ఆ కాలంలో పోలీసులు లేరు, ప్రతిపక్షం లేదు, అది ఏ పక్షం నా పక్కన లేరు. నా పక్కన ఉంది ఒకే ఒక పక్షం, మీడియా పక్షం. బతికే బట్ట కట్టే ఈరోజు నాయకుడిని అయ్యా, త్వరలో శాసిస్తా, ఆశిస్తాను, శాసిస్తా. ఏమనుకుంటున్నా? నీకు ఒకటే చెప్తున్నాం బాలినేని గారు, నువ్వు కుదురుగా వ్యాపారాలు చేసుకో, రాజకీయాలు మాని, పద్ధతిగా ఉంటుంది. నువ్వు రాజకీయాలు ఉంటే మాత్రం చాలా దెబ్బతింటావు. టూ మచ్గా మాట్లాడావు. నన్ను కాదు, యుగో హట్ చేసావు. తెలుగుదేశం పచ్చ జెండా అంటే 42 సంవత్సరాల నుంచి ఉంది. లక్షల మంది కార్యకర్తలతో కూడుకున్న పార్టీ. నువ్వు మాట్లాడిన మాటలు గుండెల్లో గుచ్చుకున్నాయి. కార్యకర్తలకి బాధపడ్డారు, ఫోన్ చేశారు. నేను కూడా అన్నం నడకుండా పెడదలుచుకోవాలా, కానీ సొంతంగానే పెట్టా ప్రెస్ మీట్. ఏమయ్యా నీకు అహంగా. సరే, నేను ఎన్ని చెప్పిన చెవిటోడి మీద చంకం వదిలినట్టు అతను అతి త్వరలో జైలుకి పోతున్నాడు. అబ్బా కొడుకు, నా కేసులో సిట్ ఎంక్వైరీ చేయమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఏకపోతే ఆమరణ నిరాదశకి సిద్ధమవుతున్నా అతి త్వరలో, 1 నెలలో. అది ఫైనల్. అది నా కేసే సాల్వ్ చేస్తా. రేపటి నుంచి బాధితుల్లో ఫోన్ మీకు ఇంట్రడక్షన్ చేస్తా. రేపు 12 గంటలకు నేను వించే దగ్గరికి పోతా, వెళ్ళాసరికి. నీకు దమ్ము ఉంటేరా, దమ్ము లేకపోతే నువ్వేదేం చేసుకో. అయ్యా, కరెంట్ ఆఫీసులోనంట నాకు నిన్న తెలిసింది, వీళ్ళు ఒక జిల్లా కాదంట, వీళ్ళ పాత 13 జిల్లాల్లో లైన్మెన్లు, వీళ్ళ దగ్గర ఎవరు షిఫ్ట్ ఆపరేటర్లు కోట్లంట దండుకున్నాడు. హలో, ఇంకో గుడ్ న్యూస్ బాలినేని, నీకు ఎర్రచందనం సబ్జెక్ట్ చేస్తున్నా, త్వరలో కాసుకో. ఇంకా ఇండియా మొత్తం భయపడే సబ్జెక్ట్ ఉంది, అది ఇక్కడ కాదు, విజయవాడలో పెడతా ప్రెస్ మీటు. అందులో నీ పాత్ర కూడా ఉందంట, చాలా పెద్దది. ఇండియా మొత్తం వణికిద్ది, ప్రధానమంత్రి దాకా పోద్ది. కొన్ని లక్షల మంది జీవితాలు నాశనం చేసే బెట్టింగుల్లో. అది ఈరోజు కాదులే, బెట్టింగ్లో ఎవరి తర్వాత చెప్తా. నీ ఎర్రచందనం తీస్తున్నా, కాసుకో, చేత అయితే కాసుకో పో. ఇదే నా సవాల్.